సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్ష ఆ ప్రిన్సిపల్ మీద కట్టబడ్డాను. అలాగే యాత్ర ముగిస్తాను కూడా. అది మరణం కావచ్చు, యేసయ్య రాకడలో ఎత్తబడడం కావచ్చు. ఆ ఆఖరి మూమెంట్ వరకు అదే తీర్మానంలో ఉండాలనేది దేవుడు నాలో ఉంచిన మొండి పట్టుదల. కనుక కొంచెం టైం ఇంకా పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. మనం ఏదో మంచి మందిరం కట్టుకుందాం. అది కూడా ఏదో తాజ్మహల్ లాగా చలువరాతి మేడ అలాంటిది ఆడంబరంగా మనం చేయనక్కర్లేదు. మనం ఇప్పుడు హెబ్రోన్ మందిరాలు కడతారు, చాలా సింపుల్గా ఉంటాయి. లాట్ ఆఫ్ వెంటిలేషన్ ఉంటుంది, ఇలాగే మంచిగా గాలి వెలుగు రావడానికి ఉంటుంది. సింపుల్గా తక్కువ ఖర్చులో కడతారు. కోటాను కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మందిరం కడితే అది ప్రతిష్ట కాగానే కడబూరం పోగింది అనుకోండి, ఇక మనం ఇది వదిలిపెట్టి పోవాలి. లేకుంటే ఆ మమకారంతో అందరూ ఆ గోడలు పట్టుకొని ఇది నా గోడ, ఇందులో నా ఇటుక అంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. మందిరం ఇక్కడే ఉంటుంది, ఆ పట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు. కనుక మన నిరీక్షణ పైన ఉంది. దేవునికి స్తోత్రము. తొందరలోనే మనం మందిరం కడదాం ప్రియులారా. కొంచెం నాతో పాటు సహించండి, ఓపిక పట్టండి. అసలే లేట్ అయింది, నువ్వెందుకు ఈ సోదంతా చెప్తున్నావురా బాబు అని అనుకోకండి. ఎందుకంటే ఇంకా నలుగురు వస్తారేమో నా ఆశ. ఎందుకంటే సడన్గా మార్చాం కదా. ఉదయమే మెసేజ్ పెట్టించాను 5 గంటలకు. హేమరాజు అడిగాడు నన్ను, ఎట్లా నాన్న ఏం చేద్దామంటే, సరే టైం మార్చండి, 1 గంట పెంచండి, మెసేజ్ పెట్టేయండి అంటే అప్పటికప్పుడు మరి పొద్దున్నే లేచి చూసుకోవాలి అంత అలర్ట్నెస్ ఉండదు కదా. ఎట్లాంటి పరిస్థితి అయినా నిజాంపేట మన స్థలం, అక్కడికి వెళ్ళిపోదామని పళ్ళు దోముకుంటూ స్నానాలు చేస్తూ లేట్ చేసి ఉంటారు, మెసేజ్ లేట్గా చూసుంటారు. కాబట్టి లేట్గానైనా వస్తారు. వచ్చిన మీకు అందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్స్. మరి ఒక్కొక్కరికి కూడా నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం మీరు వచ్చారు. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము అయ్యా లైవ్లోకి వెళ్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 45 నుండి 47 వరకు ఆ 3 వచనాలు చదువుతాను.
ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమునకు ఈ సమయమునకు అవసరమైన నీ పరలోక మన్నాను ఇప్పుడు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, మాకు జీవాధారము, ప్రాణాధారము నీ వాక్యమే, నీ స్వరమే తండ్రి. కనుక దయచేసి మాతో ఇప్పుడు మీ లేఖన స్వరమెత్తి మాటలాడి మమ్మల్ని వెలిగించి మండించి ప్రజ్వలింపజేసి ప్రభువా యోగ్యముగా నీ బల్లలో పాల్గొనుటకు సహాయం చేయవాలి. ఇంకా రావలసిన వారు ఎవరైనా ఉంటే వారు మార్గ మధ్యంలో ఉంటే వారిని త్వరపెట్టి క్షేమముగా సౌకర్యములు కలిగించి మీరు తోడుగా ఉండి నీడగా ఉండి అద్భుత రీతిగా వారిని సకాలమందు ఈ ఆరాధన స్థలానికి తీసుకురమ్మని వేడుకుంటున్నాను. ప్రభువా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. ప్రభువా, నాకు కనబడుము తండ్రి, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగములో ఆఖరి వచనం 47వ వచనం చూస్తే, ఆనందముతో నిష్కపటమైన హృదయముతో వారు ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఈ ఆహారము ఏమి ఆహారం అనేది ప్రశ్న. మామూలుగా అన్నము, పప్పు, సాంబారు, బగారా బైంగన్, మసాలా వంకాయ, లేకపోతే చికెన్, మటన్ అనుకోండి. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకోవటం ఏంటి? నిష్కపటమైన హృదయంతో చికెన్ కర్రీ తినడం ఏంటి? నిష్కపటమైన హృదయంతో మటన్ కర్రీ, ఫిష్ కర్రీ తినడం ఏంటి? అంటే కపట హృదయంతో తినడం ఎలా ఉంటుంది, నిష్కపట హృదయంతో తినడం ఎలా ఉంటుంది? ఇదొక ప్రశ్నార్థకమైన విషయం. మళ్ళీ ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆనందంతో వీళ్ళు మాత్రమే పుచ్చుకున్నారా ఆహారం? ఆ దినాల్లో ఉన్నటువంటి రోమా సామ్రాజ్య పౌరులు అందరూ ఆనందముతోనే ఆహారాన్ని పుచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్లకు ఈ తిండియావా, తాగడము, వ్యభిచారం ఇది తప్ప ఇంకో ముచ్చట లేదు వాళ్ళకు. రోమన్ కల్చర్ అది. రోమన్ కల్చర్ ఏంటంటే ఫుల్ ఆఫ్ సిన్, పాప భయము లేనటువంటి సంస్కృతి రోమన్ సంస్కృతి. మీరు ఎప్పుడైనా రోమన్ శిల్పాలను, గ్రీకు శిల్పాలను చూస్తే బట్టలు లేని నగ్న శిల్పాలు ఎన్నో ఉంటాయి. దే డిడ్ంట్ కేర్ ఫర్ డ్రెస్సింగ్. ఏముంది, దేవుని సృష్టి, బట్టలు ఇప్పుకొని తిరిగితే తప్పేముంది? సమాజంలో నాలాంటి దేహమే ప్రతి ఒక్కరికి ఉన్నది. ఏదో తప్పు చేసినట్టు దాచుకోవడం ఏంటి అనే ఒక బరితెగింపు, తెంపరితనం.
చాలా దారుణం అన్నమాట. ప్రాచీన గ్రంథాలు చదివిన వాళ్ళ కల్చర్ మీద కొన్ని మూవీస్ కూడా వచ్చినాయి. చాలా లైసెన్షువస్ సొసైటీ, లైసెన్షువస్ కమ్యూనిటీ అప్పుడు ఉన్నటువంటిది. అంటే ఎనీథింగ్ విల్ గో, ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే, సబ్ కుచ్ చల్తా హై. తాగు, తిను, వ్యభిచారం చెయ్యి. సిగ్గు శరము లేనటువంటి సమాజం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సిగ్గు శరము లేనటువంటి సమాజము రోమన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాజం. వావి వరసలు లేవు, పాప భీతి లేదు. వాళ్లకు ఇక తిండి, తాగడం, మద్యం తాగడం, బాగా తినడం, అలసిపోయిన దాకా పాపం చేయడం, ఒళ్ళు తెలియకుండా పడుకోవడం. వాళ్ళు ఎవడికి వాడు నేనే దేవుణ్ణి అనుకునే ఒక పిచ్చిలో ఉన్నారు. వాళ్ళ చక్రవర్తి నేను దేవుణ్ణి అని ప్రకటించారు. చాలా దారుణం. ఇంకా వివరిస్తే మిమ్మల్ని పాడు చేయాల్సి వస్తుంది. అలాంటి భయం, భక్తి లేనటువంటి ఘోరమైన సమాజం. వాళ్ళు తిండి తినడం లేదా? వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళు మేకలు తింటారు, ఎద్దులు తింటారు, అన్నీ తింటారు. వాళ్ళకు పవిత్ర అపవిత్రత ఆహారం ఏమీ లేదు, అన్నీ తింటారు. ఒక వ్యభిచారము చేయాలన్నా, మనిషిని చంపాలన్నా వాళ్ళకి అది అతి సులభమైన విషయం. అలాంటి దైవభీతి లేనటువంటి సమాజం నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటూ అందరూ ఆనందంగా తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, 3 రకాల పోతులు. వాళ్ళు 3 రకాల పోతులు అన్నమాట. రోమన్ సామ్రాజ్యం అంటే తిండిపోతూ, త్రాగుబోతూ, తిరుగుబోతూ. అలాంటి పోతుల మధ్యలో వీళ్ళు ఆనందముగా ఆహారం, పప్పుచారు తిన్నారు. ఏమి తిన్నారు? ఆనందంగా అందరూ తింటున్నారు. నిష్కపటమైన హృదయముతో ఆనందముగా తింటున్నారు. అంటే మామూలు భోజనం అందరూ చేస్తున్నారు. క్రీస్తునందున్నటువంటి నూతన జన్మ పొందిన విశ్వాసులు మాత్రం ఒక ప్రత్యేక భోజనాన్ని చేస్తున్నారు. మామూలు భోజనం చేయడానికైతే నిష్కపట హృదయం అవసరం లేదు. కపటి, వేషధారి, పాపిష్టోడు ఎవడైనా తింటాడు. మామూలు భోజనానికి నిష్కపట హృదయం ఎందుకు, ఏం అవసరం అండి? ఎలాంటి వాడైనా పనికి మాలినోడు తినొచ్చు. కానీ ఒక ఆహారం ఉన్నది, దాన్ని తినడానికి ఎలాంటి హృదయం కావాలి? నిష్కపటమైన హృదయము. మామూలు భోజనమైతే ఎలాంటి హృదయంతోనైనా తినొచ్చు. కానీ ఒక ప్రత్యేకమైన ఆహారం ఉన్నది, దాన్ని తినడానికి కపటము లేని పవిత్ర హృదయము కావాలి. ఆ ఆహారమే ప్రభురాత్రి భోజనము. వాళ్ళు మామూలుగా తినే ఆహారాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావించటం లేదు. భోజనము, పానము, స్నానము వీటిని కాలకృత్యాలు అంటారు. ఏమండి? భోజన, పానములు, స్నానము కాలకృత్యములు. మరి అదంతా కాదు సార్, నువ్వు ఎక్కువ యు ఆర్ రీడింగ్ యువర్ మైండ్ ఇన్ టు ద బైబిల్, నీ ఉద్దేశాలు బైబిల్లోకి నువ్వు జొప్పిస్తున్నావు. అది కాదండి. భోజనం అంటే భోజనమే, అంతే అని అంటే సరే మామూలు భోజనమే అని మనం ఒప్పుకుందాం. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మనం ఒప్పుకుందాం ఒక నిమిషం. భోజనం అంటే ఆ గొప్ప భోజనం ప్రభురాత్రి భోజనం ఏం కాదు, మామూలుగా మనం తినే భోజనం అని ఒకవేళ ఒప్పుకుంటే, మరి భోజనం చేశారు అని చెప్పినటువంటి లూకా భక్తుడు వాళ్ళు స్నానం చేశారని ఎందుకు చెప్పలేదు? చేయలేదేమో పాపం.
స్నానం చేయరా? స్నానం కూడా చేస్తారు కదా, నిద్రపోరా మరి? వాళ్ళు ఆనందముగా స్నానము చేయొచ్చు, నిద్రపోవచ్చు, పప్పన్నం తినచ్చు ఉండి అని రాయాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, శరీర సంబంధంగా అత్యవసరంగా మనం తీసుకునే భోజనమును గూర్చి రాసినప్పుడు ఈ మిగతా కాలకృత్యాల గూర్చి కూడా రాయాలి. కానీ ఇక్కడ ఒక భోజనాన్ని గూర్చి రాస్తున్నాడు. సాధారణంగా ఈ కాలము అనే షెల్ లోపల, కాలము అనే ఒక గది లోపల, పరిధి లోపల ఉన్నటువంటి మనుషులు ఆకలి కొంటారు, భోజనం చేస్తారు. దానిని గూర్చి కాదు మాట్లాడడం. ఏ భోజనం చేయటానికైతే హృదయము నిష్కపటంగా ఉండాలో, ఏ భోజనం చేయడానికి శుద్ధ హృదయం ఉండాలో, పరిశుద్ధ హృదయం ఉండాలో, ఆ భోజనం శ్రేష్ఠ భోజనం, దేవుడు శాసించినటువంటి భోజనం, అది ప్రభురాత్రి భోజనం. దాన్ని గురించి లూకా భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఎవరండి లూకా అంటే మధ్యలో? అంటే ఇది రాసిందే లూకా బాబు, ఇది రాసిందే లూకా. లూకా భక్తుడు 2 పుస్తకాలు రాశాడు. 66 గ్రంథాల్లో 2 పుస్తకాలు రాశాడు. ఒకటేమో లూకా సువార్త, ఇంకొకటి అపోస్తలుల కార్యములు. గనుక వారు ప్రభురాత్రి భోజనాన్ని ఎక్కడ తీసుకున్నారో చెబుతున్నాడు. ఎప్పుడు తీసుకున్నారో చెప్పడం లేదు. ప్రభురాత్రి భోజనం హౌ ఫ్రీక్వెంట్లీ, ఎంత తరచుగా తీసుకున్నారనేది చెప్పడం లేదు. 2 రోజులకు ఒకసారా, 3 రోజులకు ఒకసారా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా చెప్పడం లేదు. ఓన్లీ ద ప్లేస్ ఈజ్ స్పెసిఫైడ్, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. వాళ్ళు అనుదినము ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ప్రతిదినము సమావేశమైనారు. ఎక్కడా? దేవాలయంలో. ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతిదినం. రొట్టె విరిచారు. రొట్టె ఎక్కడ విరిచారు? ఇంటింట ఇంటింట ఇంటింట. అంటే వాళ్లకు ప్రత్యేకంగా నియమించబడిన ప్రత్యేక స్థలము ఏదీ లేదు. ఒకరోజు మీ ఇంట్లో, ఒకరోజు వాళ్ళ ఇంట్లో, ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రొట్టె విరుచుకుంటున్నారు. రొట్టె విరవడం అనేది ఒక ప్రత్యేక స్థలములోనే చెయ్యాలి అనే నియమము ఏమీ కొత్త నిబంధన సంఘానికి లేదు. కొత్త నిబంధన సంఘానికి అలాంటి నియమం లేదు. పాత నిబంధన కాలంలో సన్నిధి రొట్టెల బల్ల అది మందిరంలోనే ఉండేది. ముందు షిలోహులో, ఆ తర్వాత సొలొమోను కాలంలో మందిరం కట్టారు, మందిరంలోకి షిఫ్ట్ అయింది. అక్కడే మందసము అక్కడే ఉంటుంది. మరి కరుణాపీఠం అక్కడే, సన్నిధి రొట్టెల బల్ల కూడా అక్కడే, వేరే చోట ఉండదు. ఇక ఈ కార్యక్రమాలు ఇంకో చోట చేస్తే దాన్ని దేవుడు ఏమన్నాడంటే విగ్రహారాధన. యెరూషలేము దేవాలయములోనే చేయవలసిన పనిని వేరొక చోట జరిగించి యరొబాము ఇశ్రాయేలుకు విగ్రహారాధన నేర్పించాడు. అలా స్టార్ట్ అయింది విగ్రహారాధన. రాజ్యము 2 ముక్కలైంది రెహబాము కాలంలో. 2 ముక్కలైన తర్వాత
యూదా బెన్యామీను గోత్రాలు దావీదు ఇంటి వారి వశంలో ఉన్నవి. మిగతా గోత్రాలు 10 గోత్రాలు యరొబాము కాలంలో, అదే రెహబాము టైంలోనే యరొబాము తిరుగుబాటు చేశాడు. ఆ 10 గోత్రాల రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఈ 2 గోత్రాల రాజ్యాన్ని యూదా రాజ్యం అన్నారు. ఈ యూదా రాజ్యములోనే యెరూషలేం దేవాలయం ఉన్నది. యరొబాము ఆలోచించాడు, అస్తమానం వీడు నది దాటి అవతలికి వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి ఆరాధించుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటే దావీదు ఇంటి వారి మీద అభిమానం పెరిగిపోతుంది. మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ పక్షం చేరితే నా సింహాసనం తలకిందులైపోతుంది. గనక వీళ్ళు అక్కడికి వెళ్ళనక్కర లేకుండా చెయ్యాలి అని. అంత దూరం ఎందుకు వెళ్తారు బాబు యెరూషలేం దేవాలయానికి? అక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా. ఇదిగో నది యువతలే మీరు బలి అర్పించకుండాని వాడు సొంత మతాన్ని స్టార్ట్ చేశాడు. లేవీయులు కారు యాజకులు, వాడికి ఇష్టం వచ్చిన యాజకులను పెట్టాడు, బలిపీఠం కట్టించాడు. ఇలా యెరూషలేము దేవాలయముతో సంబంధం లేకుండా, మందసము లేకుండా, కరుణాపీఠం లేకుండా, 10 ఆజ్ఞలు రాసిన రాతి పలకలు లేకుండా వాడు ఒక బలిపీఠం మాత్రమే కట్టి మనం ఇక్కడే యెహోవా దేవుణ్ణి ఆరాధించుకుందాం. అలాగా విగ్రహారాధన స్టార్ట్ అయింది. కానీ ఆ పాపాన్ని బట్టి దేవుడు తన ప్రజలను ఘోరంగా శిక్షించాడు. అష్షూరు చెరకు వారు అప్పగించబడ్డారు. తర్వాత యూదా దేశ ప్రజలు బబులోను చెరకు అప్పగించబడ్డారు. ఇది చరిత్ర. కాబట్టి పాత నిబంధన కాలములో స్థలములు ప్రాముఖ్యము. ఇది సింపుల్ లెసన్. పాత నిబంధన కాలంలో ప్లేసెస్ వర్ ఇంపార్టెంట్. కానీ యేసయ్య అన్నాడు సమరయ స్త్రీతో, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, మీరు ఈ పర్వతమందైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు. దయచేసి యోహాను 4వ అధ్యాయం 21వ వచనం. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. చూసారా, మరి ఈ పర్వతము కాదు, యెరూషలేములో కూడా కాదు, మరి ఎక్కడా అంటే ఎక్కడ పడితే ఎక్కడ ఆరాధిస్తారు అనేది ముఖ్యం కాదు, ఏ రీతిగా ఆరాధిస్తున్నారు అది ముఖ్యం. వేర్ యూ వర్షిప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ యూ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 23వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అటు షోమ్రోను ముఖ్యం కాదు, ఇటు యెరూషలేము ముఖ్యం కాదు. షోమ్రోను కొండ, సమరయులంటే షోమ్రోను పేరే సమరయ. కాలక్రమేణా పలుకు అలాగొచ్చేసిందన్నమాట, ప్రకృతి వికృతిలాగా. ఈ సమరయ దేశం, షోమ్రోన్ అనేది వాళ్లకు రాజధాని. షోమ్రోనులోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ప్లేసెస్ ఆర్ గోయింగ్ టు లూజ్ their importance. Jerusalem is no more important for worshipping the Lord, much less Samaria, Shomron. ఇది ఇక్కడనా అక్కడనా అనేది అవసరం లేదు. నీవు హృదయములో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడమే ముఖ్యము. ఆ కాలం వచ్చేస్తుందమ్మా, నా మాట నమ్ము అన్నాడు.
ఆ కాలము శిలువ యజ్ఞముతో ప్రారంభమైంది. శిలువ యజ్ఞం తర్వాత దేవాలయంలో కూడుకుంటారు, కానీ ప్రభురాత్రి భోజనాన్ని నిర్వహించాలంటే ఎక్కడ అంటే, అన్నయ్య ఈ వారం మా ఇంట్లో చేద్దాం, నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో, అలాగా పంచుకునేవాళ్ళు బాధ్యత. ఎవరు తనకు కలిగినదేది నాది అని అనుకోలే. వాళ్లకు ధనాపేక్ష లేదు, వాళ్లకు ఆస్తులు పెంచుకుందామని లేదు. ఉన్న ఆస్తులు తెగనమ్మేసి పేదోళ్ళందరికీ పంచిపెట్టారు. కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని 2 లక్షణాలతో పాటించారు. ఎప్పుడు పాటించారో ఇదే లూకా భక్తుడు మనకు అపొస్తలుల కార్యాలలో చెప్తాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రొట్టె విరుచటం అనేది ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. పౌలు యొక్క సహదాసుడు, సేవలో సహయోధుడు, వీళ్ళందరూ కలిసి టీమ్గా ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళు మరి 6వ వచనంలో, పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి, ఇది త్రోయ అనే పట్టణంలో జరిగిన విశేషం. త్రోయ అనే పట్టణంలో జరిగిన విశేషం. ఫిలిప్పి విడిచి త్రోయకు వచ్చి 7 దినములు త్రోయలోనే గడిపితిమి. 7 దినములు పౌలన్న నోరు మూసుకొని గమ్ముగా తిని పడుకుంటాడా? ఏమండి, మానక రాత్రింబగళ్ళు బుద్ధి చెప్పుచు, గద్దించుచు, హెచ్చరించుచు, సువార్త ప్రకటించుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరుస్తూ యాక్టివ్గా ఉంటాడు. నేను నోరు మూసుకొని నేనే ఉండను, పౌలన్న ఉంటాడా? నాకు ఒంట్లో బాగోలేదు, నిన్న రోజంతా కూటాలి, రోజు 3-4 కూటాలు అవుతానే ఉన్నాయి. దేవుని వాక్యాగ్ని, దర్శనాగ్ని లోపల భగభగ మండుతుంటే తిని పడుకోరా అనంటే డాక్టర్ కోపడుతున్నాడని పడుకుంటున్నా. ఎవరో ఫోన్ చేసి డౌట్ అడుగుతారు, ఆ డౌట్ తీరుస్తాను, పడుకోలే. ప్రార్థన చేయమంటారు, ఇక ఎన్నిసార్లు లేచి కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ పడుకొని ఎన్నిసార్లు ఇదొక ఎక్సర్సైజ్ అయిపోతుంది. నేను పడుకుందాం అనుకుంటే 5 నిమిషాలకో ఫోన్ వచ్చి ప్రార్థన అనగానే లేచి ప్రార్థన చేసి మళ్ళీ పడుకొని లేచి ప్రార్థన చేసి అదొక జిమ్ముకు పోయినట్టు అయింది. ప్యాంట్లన్నీ లూజ్ అయిపోయాయి. కాబట్టి ప్రభువా నన్ను క్షమించి ఏం చేయమంటావంటే, దేవుడు నాకు శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏంటో తెలుసా? అత్యంత శక్తివంతమైన ప్రార్థన, మరణమును సహా గద్దించి వెళ్ళగొట్టి ఆయుష్ పెంచిన ప్రార్థన హిజ్కియా పడుకొని చేశాడు. గోడకు తిరిగి మంచం మీద పడుకొని, నువ్వు మంచం మీద పడుకొని ప్రార్థన చేసినా నేను వింటాను కొడక, నాకేం అభ్యంతరం లేదన్నాడు దేవుడు. మంచి మాట చెప్పేవు తండ్రి, అప్పటి నుంచి పడుకొని ప్రార్థన చేస్తున్నాను. అలాగా మరి అంత యాక్టివ్గా నేనే ఉన్నప్పుడు అపొస్తలిక సంఘ పితామహుడు అంటారు పౌలు భక్తుడు. ఆయన ఊరికే ఉంటాడా? అస్సలు ఉండడు. ఆయన సేవలో పరిగెత్తి అలసట ఎరుగక, మడమ తిప్పకుండా రాత్రి మగళ్ళు తన్ను తాను పానార్పణముగా పోసుకున్న ధన్యజీవి, శ్రేష్ఠ దైవజనుడు
అపొస్తలుడైన పౌలు. మేము త్రోయకు వచ్చి 7 దినములు గడిపితిమి. అంటే బై డిఫాల్ట్ అన్నీ జరుగుతుంటాయి. వాక్య ధ్యానము, పరిచర్య, సమావేశాలు, హెచ్చరిక వాక్యాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. 7 రోజులు చెయ్యని ఒక పని ఆదివారం చేశారు. ప్రతిరోజు ప్రార్థన ఉంది, వాక్య పరిచర్య ఉంది, సందేహాలు నివృత్తి చేయడం ఉంది. ప్రతిదినము కూడా చక్కని మధురమైన వాక్య పరిచర్య జరుగుతూనే ఉంది. డెలివరెన్స్ మినిస్ట్రీ జరుగుతూనే ఉంది. కానీ ఏ రోజు జరగనిది 7వ రోజు జరిగింది. 7వ రోజు రొట్టె విరుచుటకు మేము కూడి వచ్చాం. సోమవారం అక్కడే ఉన్నారు, రొట్టె విరవలేదు. మంగళవారం ఉన్నారు, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఉన్నారు, రొట్టె విరవలేదు. ఆదివారం వచ్చింది. మామూలుగానైతే ప్రతిరోజు కూడుకున్నాం, ఈరోజు మాత్రం ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు కూడుకోవాలి. రొట్టె విరుచుట, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రొట్టె విరిచే దినం ఏది చెప్పండి? ఆదివారం. కనుక ప్రతి ఆదివారము మనం రొట్టె విరుస్తాం. ఎక్కడ విరుస్తామండి? ఎక్కడ పడితే అక్కడ. యోహాను సువార్త 4:23 ప్రకారం ఈ స్థలము ఆ స్థలం అని లేదు, ఆత్మతో సత్యముతో ఆరాధించటమే ముఖ్యం, కానీ స్థలాలు ప్రాముఖ్యం కాదు. వీళ్ళు కనీసం ఇళ్లల్లో ఆరాధించుకున్నారు. కొన్ని రోజులయ్యాక ఘోరమైన హింస కలిగింది. యెరూషలేములో గొప్ప హింస కలిగింది. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తే అప్పుడు ఏం చేశారట? చెదరిపోయిన వారు, ఏమండి 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు. మరి అప్పుడు ఎక్కడ రొట్టె విరుచుకున్నారు వాళ్ళు? చెదరిపోయారు. అడవులలో, కొండ గుహల్లో, సొరంగాలలో, ఎక్కడెక్కడో ఉన్నారు. ఆదివారం వచ్చింది. అరే ఈ సొరంగం గుహ బాగానే ఉందిరా, మనం ఒక 50 మంది ఉన్నాం, మనకు సరిపోతుంది అని ఒక పులియని రొట్టె తెచ్చుకొని ఆ గుహలో, ఆ సొరంగంలో ఆరాధించుకునేవాళ్ళు. చెట్ల కింద, అడవులలో. ఆదిమ సంఘం ఒకచోట ఉండలేదు. వారు ఎలాగ సంచారము చేశారో మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాసి పెట్టాడు. హెబ్రీ 11:37, 38 రాయండి, 38 చదవండి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. కొండల మీద సంచరిస్తున్నారట. ఆ టైంలో ఎవడో ఒకడు అంటాడు, అన్న మనం ఇక్కడ ఉండిపోయాం, మరి ఇప్పుడు వాళ్ళ ఆదివారం కదా. ఎలా అంటే, పర్లేదు తమ్ముడు, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, మనం కూడుకొని ప్రార్థిస్తే ఇదే యెరూషలేం, ఇదే దేవుని మందిరం, ఇదే సీనాయి కొండ, రొట్టె సిద్ధం చేయండిరా అని కొండల మీదనే 20-30 మంది 50 మంది కూడుకుంటారు. రొట్టె విరిచి ప్రభువును స్తుతించి, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని చాటించి అక్కడి నుంచి మళ్ళీ మారిపోతారు. అడవులలో అన్నాడా? అడవులలోను, కొండల మీదను, గుహలలోను. వీళ్ళు సొరంగాల్లో, గుహల్లో సంచరిస్తున్నప్పుడు యెరూషలేము దాకా పోయి రొట్టె విరవాలంటే సాధ్యం కాదు. సో ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎక్కడుంటే అక్కడే రొట్టె విరిచారు. గనుక ప్రియులారా, ఆదిమ సంఘము అంటే 1st సెంచురీలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము
వారు మొదటి దినాలలో మాత్రమే అనుదినము ప్రతిదినము దేవాలయములో కూడుకున్నారు సంతోషించడానికి. ఆ తర్వాత 8వ అధ్యాయం వచ్చిన తర్వాత గొప్ప హింస కలిగెను. యెరూషలేములో అపోస్తలులు తప్ప మిగతా క్రైస్తవులందరూ చెదరిపోయిరి. ఒక అపోస్తలులే ఉన్నారు యెరూషలేములో. ఆల్ అదర్ క్రిస్టియన్ బిలీవర్స్ వర్ స్కాటర్డ్. ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు. పారిపోయిన వాళ్ళు మరి ఆదివారం ఏం చేస్తారు? ఎక్కడ వీలైతే అక్కడ రొట్టె విరుచుకున్నారు. గనక రొట్టె ఎక్కడ విరిచాడో చెప్పడం లేదు. ఎన్ని రోజులకు ఒకసారి విరిచారో మాత్రమే లూకా చెబుతున్నాడు. ప్రభురాత్రి భోజనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాటించారు. పాటించిన ఫ్రీక్వెన్సీ మాత్రం ప్రతి ఆదివారము. అది వాక్య సారాంశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఆహారము అన్నాడు. ఆహారము పుచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా పుచ్చుకున్నారట? హృదయములో ఏ కపటము లేకుండా నిష్కపటమైన హృదయముతో రొట్టె విరిచి భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంట్రికేట్గా వెళితే, ఇప్పుడు సమయం లేదు కనుక నేను లోపలికి వెళ్ళను. ఆదిమ సంఘంలో రొట్టె విరిచి అందరికీ పంచిపెట్టిన తరువాత కడుపారా భోజనం కూడా పెట్టేవాళ్ళు. అది వాస్తవం. మనము ఈ విషయంలో క్లారిటీ కలిగి ఉండడం, స్పష్టత కలిగి ఉండడం చాలా చాలా అవసరం. 1 కొరింథీ 11వ అధ్యాయములో ఇలాగ మాట్లాడుతున్నాడు. 21 ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు అబ్బా ప్రభురాత్రి భోజనము పంచిపెడితే ఒకడేమో ఫుల్గా తినేసి మత్తుడవుతున్నాడట. మత్తెక్కుతుంది వాడికి. ఇచ్చేది ఇంత ముక్క. మత్తుడవుతాడండి ఎవడైనా. ఒకడేమో ఆకలి గొనును, నేను వచ్చేసరికి నాకు లేదు ప్రభురాత్రి భోజనం, ఆకలి వేస్తుందంటాడట. ఒకడేమో ఆకలి గొనును, ఒకడేమో మత్తెక్కును. ఇంత ముక్క ఇచ్చి ఎవడ ఆకలి తీరుతుంది? మన సంఘంలో ఒక బాబు ఉండేవాడు, చాలా మంచివాడు, నాకు ముద్దుల కొడుకు. వయసుకు మించిన ఒడ్డు పొడుగు, మంచి హఫ్టీ పర్సనాలిటీ. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ అక్కయ్యలు, ఆ బాబు అందరికీ నేనే బ్యాప్టిజం ఇచ్చాను. అయితే ఒకసారి క్రిస్మస్ కేక్ కట్ చేసి, బాబు మంచిగా భోజనం చేస్తాడు. యవ్వనస్తుడు, 16-17 ఏళ్ళు, చక్కగా. అప్పుడు నాకు ఆయనకు స్పెషల్ చుట్టరికం ఉండేది. ఏంటంటే డబుల్ బిర్యానీ. నేను కూడా తింటాను, అబ్బాయి కూడా తింటాడు. కాబట్టి అంకుల్ బిర్యానీ తిందామని అట్లా ఆ ప్రేమతో దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకునేవాడిని ఎప్పుడు కూడా. చాలా మంచివాడు. ఒకసారి క్రిస్మస్ కేక్ వచ్చిన సంఘమే చాలా పెద్దగా ఉంది, చిన్న కేక్ తెచ్చారు. దాన్ని చిన్న 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 ముక్కలుగా కోసి అందరికీ పంచిపెట్టారు. అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి, వాట్ ఈస్ దిస్, వర్స్ దాన్ లార్డ్స్ టేబుల్ అని అంటారు. ఏంది ఇంత చిన్న ముక్క తెచ్చావు? ప్రభురాత్రి భోజనం కంటే అధ్వాన్నంగా ఉంది అంటున్నాడు. అంటే ప్రభురాత్రి భోజనం మీద కూడా వాడికి ఎప్పటి నుంచో కోపం ఉంది. ఏంటి ఇంత ముక్క ఇస్తారట. అంతకుముందు చాలా రోజులు బట్టి లోపల రగిలిపోతున్నాడు.
ప్రభురాత్రి భోజనమే ఇంతంత ఏ ముక్కలు పెట్టుకోవాలి బాబు, కాస్త దండిగా పెట్టొద్దు. దానికి ఇప్పుడు క్రిస్మస్ కేక్ అంటే అంతకంటే చిన్నది ఇచ్చారట. మేమందరం చెప్పుకొని ఇలాగే పొట్ట చెక్కలేటట్టు నవ్వుకున్నాం. వర్స్ దెన్ లార్డ్స్ టేబుల్, వర్స్ దెన్ కమ్యూనియన్ బ్రెడ్ అన్నాడు. కమ్యూనియన్ బ్రెడ్ అన్నాడు. తర్వాత చాలా నవ్వుకున్నాము అని ముద్దు పెట్టుకున్న తర్వాత చెప్పాను, కడుపు నిండటానికి ప్రభురాత్రి భోజనం కాదు బాబు, మన ఆత్మ దేవుని జీవముతో నిండటానికి ప్రభురాత్రి భోజనం అని చిన్న క్లాస్ చెప్పాడు. అలాగే అంకుల్, అలాగే. జస్ట్ హీ వాజ్ అవుట్ ఆఫ్ హిస్ స్కూలింగ్, 10+ ఉన్నాడు. అదొక జీవితకాలపు జోక్ అయిపోయింది. ఎవరన్నా నాకు స్వీట్ ఇచ్చినా ఏదన్నా ఇచ్చి కొంచెం ఇస్తే వాట్ ఈజ్ వర్త్ అండ్ కమ్యూనియన్ బ్రెడ్ అని అనుకొని నవ్వుకునేవాళ్ళు అనమాట, రెఫరింగ్ టు దట్ బాయ్. దేవునికి స్తోత్రం. అలాగా ఇచ్చేదే ఇంత. మళ్ళీ ఏమంటాడు, మీరు ముందు తినేస్తున్నారు, ఒకడు వెనుక లేటుగా వస్తుంటే వాడికి మిగలట్లేదు, వెనుకొచ్చినోడు ఆకలి కొంటున్నాడు, ముందు తిన్నోడేమో మత్తుడ కూర్చున్నాడు అంటాడు. అసలు ఆ తీసుకొచ్చే ప్రభురాత్రి భోజనం రొట్టె మనం మొత్తం ఒకడే తినేసినా మత్తెక్కం కదా, ఏదో చిన్న అరచేయి అంతా ఉంటుంది అది. మరి మత్తెక్కడం ఏంటి? ఆదిమ సంఘములో ప్రభురాత్రి భోజనము 2 దశలుగా ఉండేది. మొదట రొట్టె ఒకటే, ఆ రొట్టెను విరిచి మనము అందరం ఒకే రొట్టెలో పాల్గొనడం మొదటి దశ. అది 10వ అధ్యాయంలో చెప్పాడు. దయచేసి 17వ వచనం, 10-17 1 కొరింథీ. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము గనుక. ఇప్పుడు ఒకటే రొట్టెను పాలు పుచ్చుకొని మత్తెక్కిందాక తినాలనుకోండి, ఆ రొట్టె ఎంత ఉండాలండి? ఈ హాల్ అంత పెద్దది ఉండాలి. ఒకటే రొట్టెను పాలు పంచుకొని మత్తెక్కిందాక తినాలంటే ఎంత పెద్ద రొట్టె, మనిషి మోయలేడు ఆ రొట్టెను. గనుక వాక్యాన్ని మనము డీప్గా చదివినప్పుడు, పరిశోధించినప్పుడు ప్రభురాత్రి భోజనములో 2 భాగములున్నవి. ఒకటేమో మనిషి మోయగలిగిన రొట్టె, దాంట్లో భాగము కొరకు కొంచెం తీసుకుంటాం. యేసు ప్రభు శరీరములో మనమందరం పాలు పంచుకున్నట్టు. ఇది మొదటి దశ. అది అయిన తరువాత ఇట్ ఈస్ కంటిన్యూడ్ బై వెరీ సంచువస్, సమృద్ధి అయినటువంటి లంచ్ పెడతారన్నమాట, ఆర్ డిన్నర్, వాళ్ళ టైంను బట్టి సమృద్ధికరమైన భోజనం. ఎంత పెడతారంటే కావలసినంత తినండి రా మీరు అనేసరికి కొంతమంది ఎక్కువ తినేసి వెనుక వచ్చేవాడికి ఉందా లేదా అని చూసుకోకుండా తినేస్తే అన్నం అంతా అయిపోయింది. అప్పుడు పౌలు కోపడ్డాడు. ఏమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీ ఇండ్లు లేవా అన్నాడు. 11:22 ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. మీరు ఆగాలి. దయచేసి 33 చూడండి. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఇంకొకడు కనిపెట్టుకొని ఉండు. ఇది సివిక్ సెన్స్ అంటారు. పౌర బాధ్యతతో కూడిన ఆలోచన విధానం. నేను తినేస్తే చాలు, నాకు 4 ముక్కలు ఎక్కువ పడితే నా ఇంటికి నాకు బాగుంటే చాలు, వెనుకున్నోడు తింటే నాకేం, చస్తే నాకేం
అనే వర్స్ట్ నేచర్ క్రైస్తవుల్లో ఉండకూడదు. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ యువర్ ఓన్ ఫ్యామిలీ, థింక్ అబౌట్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. ప్రేమ విందులు చేసినప్పుడు మితంగా కొంచెం ఏదో తీసుకొని, అందరికి ఉందా తమ్ముడు, వేరే వాళ్ళకు ఉన్నదా, పర్వాలేదు అనే తగ్గింపు పరిస్థితి కనిపించడం లేదు. చాలామంది ఏంటంటే వెనుకున్నోళ్ళకు ఉండకపోని ఉన్న ముక్కలు మొత్తం నాకు కావాలి. ఇది ఎంత దారుణం అంటే, మనిషి బుద్ధి పైసా దగ్గర, నీసు దగ్గర తెలుస్తుందట. కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతమన. తిండిని అంత ప్రేమించకండి. అందరితో కలిసి సహవాసంలో ఏదో ఒక 3 ముద్దలు తినడమే ఘనత అనుకోవాలి తప్ప, క్వాంటిటీ ఇంత కావాలి ఇంత కావాలి అది నేను మెచ్చనన్నాడు పౌలు భక్తుడు. దేర్ షుడ్ బి సమ్ గుడ్ ఎటిక్వేట్స్. అక్కడ అసలు ఎవరైతే నాయకత్వ స్థానములు ఉన్నారో వాళ్ళుండి అందరూ తిన్న తర్వాత మిగిలితే నేను తింటాను అనాలే, వాడు నాయకుడు. అందరికి పెట్టండి తమ్ముడు, మిగిలితే నేను ఒక ముద్ద తింటా, లేకపోతే పర్వాలేదు. భోజనము చేయడానికి వచ్చినప్పుడు మీరు ఇతరుల కోసం కనిపెట్టి ఉండమన్నాడు, అన్నాడా లేదా? ఒకని కోసం ఒకడు, తమ్ముడు నువ్వు తిను అని అంటే, లేదన్నా నువ్వు తినన్నా పర్లేదన్నా, అట్లా కొట్లాడుకోవాలా. అంతేగాని నేను ఇంత సీనియర్ బిల్ ఎవరైతే నాకు పెట్టవా, ఏమనుకుంటున్నావు అని కొట్లాడొద్దు. నేర్చుకుందాం. క్రైస్తవ మర్యాద ఈ లోక సంబంధుల మర్యాద కంటే ఉన్నత స్థాయిలో ఉండాలి. క్రిస్టియన్ ఎటిక్వేట్స్ అండ్ కల్చర్ ఈ లోక సంబంధుల కంటే ఉన్నత స్థితిలో ఉండాలి. మనం పరలోక సంబంధమైన రాజ కుటుంబ సభ్యులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజబిడ్డలం అండి. బిహేవ్ లైక్ ఎ కింగ్ అండ్ ఎ క్వీన్. ఒక రాజులాగా, ఒక రాణిలాగా డిగ్నిటీ పాటించాలి. అంతేగాని అన్నం దగ్గర గొడవ చేయవద్దు. మనల్ని ఇతరులు దూషిస్తూ ఉంటారు. బికాజ్ దే అబ్జర్వ్ ఆల్ దిస్. ఎన్నడూ తిననట్టు మళ్ళీ తింటూనే ఉంటాం. మేకలు పొట్టేళ్ళు మొత్తం అయిపోతూనే ఉంటాయి. దేవుడు మనల్ని భోజనం లేకుండా చేశాడండి. మన ఇంటి కింద ఒక కబేళ పెట్టుకుంటే బతికేస్తాడు వాడు. అంత సమృద్ధిగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కానీ ఎప్పుడూ తినలేదు, ఇంకెప్పటికీ నాకు ఛాన్స్ రాదు, ఇంకా ఇదే నౌ ఆర్ నెవర్, వేసుకోరా మంచిగా ఎంజాయ్ చేయాలని. నాకు తల చుట్టూ 1000 కన్నులు, అర్థమైందా? ముజే సబ్ కుచ్ మాలూమే, అన్నీ చూస్తుంటే అట్లా. అయ్యగారికి బాగలేదు వెళ్ళిపోయాడు అనేది ఏమనుకో, వెళ్ళిపోయేటప్పుడు అట్లా ఒక చూపు పడితే అయిపోయింది, మొత్తం సినిమా రికార్డ్ అయిపోతుంది. ఎవరైనా ఓఫీర్ గారు ఇన్నోసెంట్ అమాయకుడు అని వాడికంటే పిచ్చోడు ఇంకోడు. దయచేసి భోజనము దగ్గర అతి ఆసక్తి చూపకండి. ఏదో బ్రతకటానికో ముద్ద తినాలి తప్ప తినడానికే బ్రతుకుతున్నట్టుగా ఉండదు. చాలామందిని నేను చూశాను, అంత కూర అంత అన్నం వేసుకుంటారు, తినడం చేతగాక పడేస్తారు. ఎంత పాపం అది! ఆ 4 మెతుకులు లేక మన దేశంలో రోజు కొన్ని 100 మంది చచ్చిపోతున్నారు. ఆ ఒక్క పిడికడు మెతుకులు ఉంటాడు, బతికిపోతాడు.
అన్నం పడేస్తారా? అంత పెట్టుకొని తినడం చేతకాక పడేయడం ఎందుకు? నువ్వు తిన్నంతే పెట్టుకో, మళ్ళీ పెట్టుకో. తిన్నంతే పెట్టుకో, మళ్ళీ పెట్టుకో, మళ్ళీ మరి ఆ లోపల ముక్కలు అయిపోతే ఎట్లా సార్ అని. నేను కరెక్ట్ సినిమా చూపిస్తున్నానా లేదా? అవును. నాకు క్యాన్సర్ వచ్చి నేను చేతగాక ముడుచుకొని పడుకొని ఈ సినిమా అంతా చూస్తున్నాను. రంజిత్ తోఫీర్ ఈజ్ అ డేంజరస్ మ్యాన్. హీ సీస్ ఎవ్రీథింగ్ అండ్ నోస్ ఎవ్రీథింగ్. అందరూ నా బిడ్డలే కదా, ఎత్తుకొని ముద్దాడే నా బిడ్డలు. కానీ ఎవరిని ఏమనను. కానీ సందర్భం వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నాడు కనుక చెప్తున్నా. ప్రియులారా, ప్రభురాత్రి భోజనములో 2 భాగములు. ఒకటేమో మనిషి మోసుకొని రాగలిగిన చిన్న రొట్టెను 100 మంది చిన్న చిన్న ముక్కలు చేసుకొని తినేది ఒక దశ. రెండో దశ ఏంటి? కడుపార తినే దశ. ఈ 2 భోజనాలు ప్రతి ఆదివారం ఆదిమ సంఘం చేశారు. అదే ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ చేస్తోంది. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైనా మనం తుమ్మినా దగ్గినా ఏది చేసినా వాక్యాధారంతోనే తుమ్ముతాం, వాక్యాధారంతోనే దగ్గుతాం. నేను ఎవరినైనా పోయి లాగి చెంప మీద కొట్టాను అనుకోండి, దైవజనుడు ఇట్లా కొట్టొచ్చినా అనొద్దు అన్న, దీనికి రెఫరెన్స్ ఎక్కడుందని అడగాలి. చూపిస్తాను నేను. అలా చూపించకపోతే నేను కొట్టను, తిట్టను, ఏం చెయ్యి. నేను వాక్యము చేత చెక్కబడిన ఒక మనిషిని. దేవుడు చెక్కిన శిల్పాన్ని, క్రైస్తవ సంస్థలు చెక్కిన శిల్పాన్ని కాదు, థియోలాజికల్ కాలేజెస్ చెక్కిన శిల్పాన్ని కాదు, దేవుడు చెక్కిన శిల్పాన్ని. ప్రతి అడుగు పౌలు వెనకే వేస్తున్నవాడిని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రభురాత్రి భోజనము అనే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి అనే క్లారిటీ వచ్చింది కదా. కనుక మనము ఒకరికంటే ఒకరు ముందు తినేసి నా పని ముగించుకుందాం అనుకునే బుద్ధి మంచిది కాదని ఇక్కడ ప్రకటిస్తుంటాం. ఏంటంటే, రొట్టె ముందుగా తీసుకున్న వాళ్ళు తినేసేయకండి, అందరికీ పంచిపెట్టిన దాకా ఆగండి. అందరికీ పంచిపెట్టడం అయినాక రొట్టె ముక్క ఎత్తి పట్టుకొని ప్రభువును స్తుతించిన తర్వాత ప్రకటించినప్పుడు అందరం ఒకేసారి ఆ ప్రభు రొట్టెను తిందాం, ప్రభు శరీరాన్ని తిందాం. అది విరిచిన రొట్టె గురించి మాత్రమే కాదు, తర్వాత పెట్టబడుతున్న భోజన విషయంలో కూడా ప్రతి ఒక్కరూ హోస్ట్ అయిపోవాలి. హోస్ట్ అయిపోవాలి అంటే నేను కాదు, అందరూ తినడం ముఖ్యం అనే క్రమశిక్షణలు ఉండాలనేది పరిపూర్ణమైన క్రైస్తవ సంఘ ఆరాధన క్రమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు చేయొద్దండి. I thought as clearly as possible I explained it. ప్రియులారా, మంచిది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. నేను ఫోన్లో చెప్తున్న క్రిస్టఫర్, నేను వచ్చి క్లుప్త ప్రసంగం చేసేస్తాను అంటే, బిడ్డ ఇంట్లో నాన్న ఇవాళ అయిపోయింది మా సంగతి, ఎందుకంటే నువ్వు క్లుప్త ప్రసంగం అన్నావంటే మేమందరం సజీవ యాగమే అని. అబ్బుల్ గారు కూడా ఎవరు అసలు నేను ఎంతైనా నమ్మదగనివాడిని అయిపోయా. క్లుప్తం అన్నాడంటే మనం అయిపోయామే, ఇంకా 2 గంటలు వదలడు దుర్మార్గుడు అని అందరూ నన్ను ప్రేమతో దీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆఖరి పాయింట్ చెప్తున్నా. ఈ 2 దశల ఇదొక స్పెషల్ మెసేజ్గా అప్లోడ్ చేయండి అబ్బుల్ గారు. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ సార్వత్రిక సంఘానికి. ఈ 2 దశల ప్రభురాత్రి భోజనం, పరిపూర్ణమైనటువంటి ఈ భోజనాన్ని గురించి
అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చివరి వచనంలో చెప్పాడు, వారు నిష్కపటమైన హృదయముతోనూ. అయ్యా చదవండి, సరిగ్గా చదవండి. మరి అంతలా మాట వదిలేస్తే ఎలాగా? ఒక పొల్లు కూడా వదలొద్దు, అక్షరం కూడా వదలొద్దు అంటే అంత పొడుగు మాట వదిలేశారు. నిష్కపటమైన హృదయముతోనూ భోజనం చేశారు, ఆనందముతో. అంటే ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు ఎలా పాల్గొన్నారు చెప్పండి? ఆనందముతో. ఇక్కడ ఇంకొక మెలిక, ఇంకొక స్టంబ్లింగ్ బ్లాక్ ఎదురవుతుంది. ప్రభురాత్రి భోజనం మనం ఏడుస్తూ తీసుకోవాలన్నా ఆనందంగా తీసుకోవాలా? ఏమండి, చాలా రోజుల కిందట హెబ్రోన్కి ఏకే రాయిడ్ గారని ఒక మిషనరీ ప్రీచర్ వచ్చాడు. నేను ఏదన్నా ఒక మాట, మంచి మాట చెప్తే ఆ భిక్ష ఎవరి ద్వారా వచ్చిందో ఆ పెద్దల పేరు చెప్పుకుంటాను. ఏకే రాయిడ్ గారు ఈ మాట అనేవాడు. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనమును ఏడుస్తూ తీసుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఆయన రేకెత్తించాడు. హెబ్రోన్కి వచ్చాడు. ఆ తర్వాత చాలా చిన్న చిన్న కాంగ్రిగేషన్స్లో మాట్లాడాడు. మీరు అమెరికా నుండి వచ్చి ఇంత పెద్ద బోధకుడు, ఇంత పెద్ద మిషనరీ, కోటీశ్వరుడు ఆయన, మీరు చిన్న చిన్న ఇండ్లల్లో గదుల్లో వాక్యం చెబుతారు ఏంటండి అని అడిగాం. జగద్గిరి గుట్టకు కూడా వచ్చాడు. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు అనే సంఘం, ఆయన సంఘానికి కూడా వచ్చారు. ఏంటి సార్ మీరు ఇంత గొప్ప దైవజనులు చిన్న చిన్న గదుల్లో మాట్లాడతారంటే ఆయన నవ్వి అన్నాడు, బ్రదర్, ఈ పెద్ద పెద్ద సంఘాలు లక్షల మంది కూడుకునేదే వాక్య విరుద్ధం అనేసాడు. వెరీ రివల్యూషనరీ థింకర్ ఆయన. ఆయనను అర్థం చేసుకోలేక, అకామిడేట్ చేయలేక ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు అందరు కలిసి. బాబు నువ్వు వెళ్ళిపో, నువ్వెంత గలిబిలు చేస్తున్నావు, వెళ్ళిపోమ్మని. ఆయన నుండి నేను తీసుకున్నటువంటి ఆలోచనలు ఇవి. ఆలోచించండి. ఇంటింటా రొట్టె విరిచినప్పుడు 1,00,000 మంది కూర్చున్న ఇల్లు ఎవడికి ఉంటుంది? 10,000 మంది కూర్చున్న ఇల్లు ఎవడికి ఉంటుంది? 1000 మంది కూర్చున్న ఇల్లు ఎవడికి ఉంటుంది? ఇంట్లో పట్టగలిగినంత మాత్రమే ఒక స్థానిక సంఘం. అంతకు మించి 1,000-1,00,000 మంది కూడుకోవడం అగెన్స్ట్ ద స్క్రిప్చర్ అని చెప్పారు. వెరీ రివల్యూషనరీ థింకర్. ఆయన ప్రసంగం చేస్తూ ఒక ముక్క అనేస్తాడంతే, అది నేను పట్టుకుంటాను. ఇలాగ ప్రతిదాన్ని గీసి వివరించరు పెద్దోళ్ళు. ఒక మాటలాగా వచ్చేస్తుంది అంతే ప్రసంగంలో భాగంగా. ఇంకోసారి అన్నాడు ఏంటంటే, మనమందరూ ఏడుస్తూ ప్రభు బల్ల తీసుకుంటున్నాం కానీ ఆదిమ సంఘం ఆనందంగా తీసుకున్నారు బ్రదర్, ఆలోచించండి అనేసి. అది నాకు ఎక్కడో తగిలింది. ఇది కరెక్ట్ కదా. అప్పటికే 100 సార్లు బైబిల్ చదువున్నా నేను. నాకెందుకు తట్టలేదు ఇది? ప్రభురాత్రి భోజనం అనగానే శిలువ ధ్యానం లేకుంటే పశ్చాత్తాప గీతం ఏదో ఒకటి పాడి వీలైనంత వరకు మనం దుఃఖపడి ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాం. మరి ఈ పెద్ద ఆయన ఇలాగ ఉంటున్నాడు. ఆయనకేం తెలుసులే అని కొట్టిపారేద్దామా? బైబిల్లో ఉంది, బైబిల్ని కొట్టేయలేం కదా. నేను చాలా మదనపడి 1 సంవత్సర కాలం ప్రార్థన చేశాను. ప్రభువా, నేను తట్టుకోలేను ఈ వైరుధ్యం. మరి దుఃఖపడుతూ మేము మా పాపములను గూర్చి ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి నీ శిలువ రక్త ప్రోక్షణతో శుద్ధీకరణ పొంది తీసుకుంటున్నాం ప్రభురాత్రి భోజనం. మరి నీ దైవజనుడేమో ఆనందంతో పుచ్చుకోవాలంటాడు. దైవజనుడే కాదు, దేవుని వాక్యమే చెబుతుంది. మేమేం చేయాలి?
నాకు ఏదన్నా ఇట్లాంటి ప్రతిష్టంభన డెడ్లాక్ ఎదురైతే దేవుని పాదాలు పట్టుకొని ఏడవటమే. నువ్వు ఏదో ఒకటి తేల్చేయాలి, లేకపోతే నా ప్రాణం తీసుకొనడమే. నేను బ్రతకలేను బాబు, నాకు ఇట్లాంటి టెన్షన్ పెట్టకు. అటో ఇటో నడవాల్సిన దారి స్పష్టంగా చూపించాలి. కానీ అసాధ్యమైనటువంటి ఇలాంటి కాంట్రవర్సీస్ పెడితే ఎలాగా? సెల్ఫ్ కాంట్రడిక్షన్, స్వయం ఖండన. చౌరస్తాకు పోయి ఎటు పోవాలంటే నువ్వు కుడికి పోవాననే చెప్పాలా, ఎడమకి పోవాననే చెప్పాలి. నువ్వు కుడికిని మరియు ఎడమకు నువ్వు పోవు అని అంటే ఎక్కడ పోవాలా? వీడు ఏట్లోకి పోవాలి. స్పష్టంగా నాకు చెప్పు తండ్రి, అది ఎంత కష్టమైనా చేస్తాను. స్పష్టంగా చెప్తే ఎంత కష్టమైనా చేస్తాను. ఒక లెక్చరర్ ఒక ఆయన మతిపోయిందట. పిల్లలందరూ లేచి గ్రౌండ్కి వచ్చి గేమ్స్ పీరియడ్ ఎలా నిలబడాలి సార్ అని చెప్తే, లెట్ us ఆల్ స్టాండ్ ఇన్ ఏ స్ట్రైట్ సర్కిల్ అన్నట్టు. సర్కిల్ అంటేనేమో గుండ్రకు నిలబడాలి, స్ట్రైట్ సర్కిల్. మరి ఇది ఇంటర్నెట్లో వచ్చింది. నాకైతే అమల్ బాబు ఉన్నాడు ఇక్కడ, అమల్ లేడా? ఒకప్పుడు అమల్ నేనే ఈ జోక్ చెప్పుకొని నవ్వుకున్నాం. స్ట్రైట్ సర్కిల్ అంటే, స్ట్రైట్ అంటేనే గీత గీసినట్టు ఉండాలి, సర్కిల్ అంటే గుండ్రటి గీత, నిలువు గీత అంటే అదేంది బాబు? అట్లా ఉన్నది ఇక్కడ. దుఃఖముతో పాలు పొందాలి మరియు ఆనందముతో, అది ఎలా సాధ్యము? దేవుణ్ణి అడిగితే ఆయన ఇంకా పెద్ద సమస్య పెట్టాడు నాకు. దుఃఖముతో పాలు పొందుట సరైన పద్ధతి మరియు ఆనందముతో పాల్గొనుట కూడా సరైన పద్ధతి అని చెప్పాడు దేవుడు నాకు. ఏం చేయాలి చెప్పండి? అదేంటి ప్రభువా, కన్ఫ్యూజన్ నివారణ చేయమని నీ దగ్గరకు వస్తే ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. దుఃఖముతో ఆనందించడం సాధ్యమా? ఆనందముగా దుఃఖపడడం సాధ్యమా? రెండు ఏదైనా ఒకటి మానేయాలంటే నువ్వే ఆలోచించుకోని. అంటే దేవుడు మన బుర్రకు పదును పెడతాడు. ఆలోచించి నువ్వే. నీకు ఆ మాత్రం తెలివి నేను పెట్టాను లేరా? నీ సృష్టికర్తను కదా, ఆలోచించు, నీకు ప్రత్యక్షత వస్తుంది. ప్రార్థించినప్పుడు నాకు 51వ కీర్తన దేవుడు చూపించాడు. 51వ కీర్తనలో దావీదు భక్తుడు దుఃఖముతో ప్రారంభించి ఆనందముతో ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 51వ కీర్తన మొదలుపెట్టాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషములను పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు. ఇదంతా ఏడుపు. 4వ వచనం 3 కూడా అంతా ఏడుపే. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్న తర్వాత, దేవా క్షమించు. తర్వాత 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు. హిస్సోప్ అంటే రక్త ప్రోక్షణము కొరకు వాడిన కుంచెల, అంటే ఒక చెట్టు కొమ్మ. అందుకే నేను హిమము కంటే తెల్లగా అనే పాటలు, సకల కలుషము బాయగా హిస్సోపుతో నన్ను కడుగు. ఒక తమ్ముడు గుంటూరులో చక్కగా ఆ పాట నేర్చుకుని మంచి మధురమైన మంచి పాడాడు. సకల కలుషము బాయగా నీ సోపుతో నన్ను కడుగు.
అంటే కొందరు అన్న వీడు నీ పాట తప్పు పాడుతున్నాడు అంటే ఏం పాడి అంటే నీ సోపు ఈ సోపు కాదంటే పర్లేదు లేరా, అది పూర్తిగా తప్పేం కాదు. హిస్సోపే మన పాపాలు కడిగి అసలైన సోపు, కాబట్టి అది దేవుని సోపు సమర్థించి పంపించారు. ప్రియులారా, మరి శరీర కల్మషము కడిగే సోపు ఏ కిరాణా కొట్టులోనైనా దొరుకుతుంది. హృదయ కల్మషమును కడిగే సోపు యేసయ్య దగ్గరే దొరుకుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నీ సోపుతో అన్నా కూడా పెద్ద తప్పేం కాదు. దేవుని సోపు, దేవునికి స్తోత్రం. ఆత్మశుద్ధి కలిగించే సబ్బు. మనం విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే మరక అట్లే కనపడుతుంది అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఏ సబ్బు పెట్టినా పోని మరకలు యేసయ్య రక్తం ప్రోక్షిస్తే మటుమాయం అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సోప్ అప్లికేషన్ అయిన తర్వాత స్పిరిచువల్ సోప్, స్పిరిచువల్ డిటర్జెంట్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అప్లై అయిన తర్వాత 8లో ఉత్సాహ సంతోషములు నాకు దిగ్గది సంగతి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హల్లెలూయా హర్షించును. అంటే ఆయన పాపం చేశానే అని ఆ వేదన, ఎముకలన్నీ విరిగిపోయినంత బాధ అయిపోయింది దావీదు గారికి. నువ్వు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. చదవండి. దేవా నాయందు శుద్ధ హృదయము, అదే నిష్కపటమైన హృదయం. అపొస్తలుల కార్యాలు 2 చివరి వచనం నిష్కపటమైన హృదయం. ఇక్కడ ఏం కలిగిందట? శుద్ధ హృదయం. తర్వాత నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఓ రక్షణానందము నాకు మరలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏడుపుతో ప్రారంభమైన 51వ కీర్తన ఆనందములోనికి ప్రవేశించి ముగించాడు ఆయన. గనక ప్రభురాత్రి భోజనానికి ముందు కూడా మనము ఏడవడము రైటే, ఆనందించటము రైటేనన్నాడు. అందుకనే మన ఆరాధన క్రమంలో ముందు మీరు ఏడవడానికి, పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తాం. యేసు రక్త ప్రోక్షణలో మీరు శుద్ధి పొందిన తర్వాత ఏం చేస్తాము? వెంటనే రొట్టె ఇచ్చేస్తామా? ఒక ఎసెన్షియల్ కార్యక్రమం ఉంది అక్కడ. మీరు ఒప్పుకోవడం, శుద్ధి పొందడం అయిన తర్వాత దేవుడు మన పాపాలను కడిగాడు, శుద్ధి చేశాడని విశ్వాసముతో స్తుతించడం, ఆయన ఉపకారములన్నీ ధ్యానము చేసి జ్ఞాపకం చేసుకొని ఆయనకు వందనాలు చెల్లించే ఒక ఆరాధనా సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మహదానందము, రక్షణానందము. దేవుడు నన్ను మళ్ళీ అంగీకరించాడు, నా దోషములన్నీ కడిగేశాడు, నా దోషములకు ఆయన విముఖుడైపడి వీపు వెనుక పారవేశాడు, మళ్ళీ ఎప్పటికీ దాన్ని జ్ఞాపకం చేసుకొనని వాగ్దానం చేశాడు. మరలా నన్ను హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ముద్దు పెట్టుకున్నట్టు నా యేసయ్య నన్ను మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటే ఆనందం కలగదు? కన్నీరు వస్తుంది, కానీ అవి ఆనంద బాష్పాలై ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనందముతో, నిష్కపటమైన హృదయంతో వాళ్ళు భోజనం తీసుకున్నారు. 2 దశల ప్రభురాత్రి భోజనం తీసుకున్నారు. దేవుని బిడ్డలారా,
మనం కూడా ఇవాళ ఆనందముతోనే తీసుకుందాం. ఏ ఆనందముతో? క్షమాపణ పొందాము అన్న ఆనందం. దేవుడు మనలను స్నానం చేయించి శుభ్రం చేసాడనే సంతోషంతో ప్రభు బలలోనికి, ప్రభు యొక్క సంస్కార భోజనంలోకి మనం వెళ్దాం. చిన్నపిల్లలు ఏడుస్తారు, ఎన్నో కారణాలతో ఏడుస్తారు. అప్పుడే చిన్న పుట్టినటువంటి నెలల పసికందులు ఎన్నో కారణాలతో ఏడుస్తారు. అసలు ఏ కారణంతోనైనా ఏడుస్తారు. ఎందుకంటే అదొక్కటే వాడి భాష, వాడికి వచ్చిన భాష అదొక్కటి. ఆకలైనా ఏడుస్తాడు. స్నానం చేయకుండా ఉంటే బాగా చిరాకు ఉన్నప్పుడైనా ఏడుస్తారు. మనం వేసిన పరుపులో ఏదైనా ఒక చిన్న గుచ్చుకునేది ఏదైనా ఉంటే అప్పుడు ఏడుస్తాడు. కడుపు నొప్పి అయితే ఏడుస్తాడు, ఉక్కబోస్తే ఏడుస్తాడు. ఇప్పుడు నేనున్న పరిస్థితి బాగోలేదు అంటే ఏడుస్తాడు. ఏమైంది నాన్న, ఏంట్రా అంటే వాడికి తెలుగు వచ్చా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, వాడు ఏడుస్తూనే ఉంటాడు. నువ్వే ఆలోచించుకో, నేను ఏడుస్తూనే ఉంటా. నువ్వే ఛానళ్ళు మార్చుకో. ఏ ఛానల్ వచ్చినప్పుడు నేను ఏడుపు టక్కున ఆపేస్తానో అది ప్రాబ్లం అని తెలుసుకో. అది చిన్నపిల్లలను పెంచడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఏడుస్తాడు. కొన్నిసార్లు వాడు ఏడిస్తే టైంని బట్టి వాళ్ళ అమ్మ నిర్ణయిస్తుంది. వాడు భోజన సమయం అన్నయ్య, మరి పోయి లోపల పోయి భోజనం పెట్టే వాడికి భోజనం చేస్తే ఇంకా హ్యాపీగా ఆడుకుంటాడు. కొన్నిసార్లు ఆ ఏడుపుకు కారణం ఏంటో తెలుసా? వాడికి స్నానం కావాలి. చర్మం మీదంతా ఏంటేంటో చెమట, దుర్గంధము, అది ఇది, వాడు తడుపుకున్న డయపరు అవన్నీ ఉంటే వాడికి ప్రశాంతత ఉండదు. వాడిని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఎంత సుందరమైన దృశ్యమో, వాళ్ళ మా అమ్మగారు ముసలోళ్ళు ఎవరో వాడిని బోర్లా పడి పెట్టుకొని మా కాళ్ళ మీద వాడిని కుర్రమీను రుద్దినట్టు రుద్ది చక్కగా ఒక పెద్ద ఆర్ట్ అది. రోజుల పసికందులకు స్నానము చేయించటము అందరికీ చేత కాదు, అందరికీ రాదు. చాలా పెద్దోళ్ళకే చేతను. ఎందుకంటే వాడు మెడ నిలపడు. మెడ ఇలాగ వేలాడబడితే ఇంజురీ అయిపోతుంది ఇంటర్నల్గా. కనుక వాడిని జాగ్రత్తగా స్నానం చేయిస్తారు. స్నానం చేయించి మంచిగా పౌడర్ అద్దుతారు వాడికి. పౌడర్ అద్ది చిన్న జుబ్బా ఏదో ఒకటి, చిన్న గోచి ఒకటి పెట్టేసి వాడు ఎంత ఆనందంగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు వాడికి కాసిన పాలు పట్టామనుకోండి, మత్తు మంది ఇచ్చినట్టు నిద్రపోతాడు వాడు. సుందర దృశ్యం. నేను ఎంతోమంది పిల్లల పెంపకాన్ని కళ్ళారా చూడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంత టాప్ లేపేశాడు ఏంటమ్మా అని అంటే, అన్నయ్య వాడు స్నానం లేకుంటే వాడికి నెమ్మది ఉండదు, చిరాగ్గా ఉంటుంది, అందుకే స్నానం చేయించాను. స్నానము చేయించిన తర్వాత చిన్న పసిబిడ్డకు ఉన్నటువంటి హాయి యేసు నీ పాపాలను కడిగేసిన తర్వాత నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు మనసుకుండే హాయి పేరు రక్షణానందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందినప్పుడు ఉండే ఆనందం కాదు, రక్షణ కొనసాగుతోంది వాళ్ళ కూడా. నా రక్షణ కొనసాగకుండా అడ్డము నిలిచిన కొండ దేవుడు తీసేశాడు. దేవునితో సహవాసంలో నేను కొనసాగుతాను అనే ఒక స్పృహ కలిగినప్పుడు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం మన హృదయంలో కలుగుతుంది. ఆ సంతోషముతో ఆదిమ సంఘం భోజనం పుచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దిస్ ఇస్ ద టోటల్ ట్రూత్ అబౌట్ ద లార్డ్స్ కమ్యూనియన్.
కమ్యూనియన్ సర్వీస్, ప్రభురాత్రి భోజన శుశ్రూష. శుశ్రూష అంటే ఏం లేదు, మినిస్ట్రీ అన్నమాట, సేవ. ప్రభురాత్రి భోజన సేవను గూర్చినటువంటి సంపూర్ణ సత్యం ఇది. సార్వత్రిక సంఘం నేర్చుకుంటే బాగుపడతారు, బలపడతారు. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఏముండాలన్నట? నిష్కపటమైన హృదయం. తర్వాత దేవుడు నా పాపములు క్షమించాడన్న ఆనందం. దట్స్ రైట్. ఆ రెండు ఉండాలి. నిష్కపటమైన హృదయం అంటే నువ్వెవరిని అన్యాయంగా ద్వేషించి ఉండకూడదు, ఎవరి మీద స్పర్ధ పెట్టుకోకూడదు, ఎవరికి విరోధంగా నీవు కొండెములు ప్రచారం చేసి ఉండకూడదు. నీకు నచ్చని వాళ్ళ మీద, నీకు కిట్టని వాళ్ళ మీద అబద్ధాలు, కొండెములు ప్రచారం చేయడం అది నిష్కపటమైన హృదయమా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, నీకు సంతోషం ఉండదు. కాబట్టి హృదయము నిష్కల్మషంగా ఉండాలి. ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కోవాలి. క్షమాపణ పొందిన ఆనందముతో మనము ప్రభురాత్రి భోజనంలో చెయ్యి వేయాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రియులారా, మనం కొంత సమయం ప్రార్థనలో మనం గడుపుదాం, స్వపరీక్ష చేసుకుందాం, మన హృదయాన్ని మనం కడుక్కుందాం. ఏమైనా దోషాలు మనలో ఉంటే మన రక్షకునికి మనం చెప్పుకుందాం, నివేదించుకుందాం. యేసయ్యా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయమని మనం ప్రార్థన చేస్తూ కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం ప్రియులారా. ఇది చాలా విలువైన సమయం, చాలా శ్రేష్టమైన సమయం. అందరము కూడా మన హృదయాన్ని నిష్కపటమైన హృదయంగా సిద్ధపరచుకుందాం. ఇది ఒప్పుకోలు సమయం, ఇది యేసు రక్తంలో కడగబడే సమయం. మనము శుద్ధులమయ్యే సమయం. అందరికీ కూడా తమ తమ దోషాలు ఒప్పుకోవడానికి, యేసు రక్తంలో కడుక్కోవడానికి సమయం ఇస్తూ, నేను కూడా మానవ మాత్రునే గనుక నాకు కూడా శుద్ధీకరణ కావాలి గనుక నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ, ప్రియులారా, మరి కొద్దిసేపు ఇక నేను మాట్లాడను. ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి దయచేసి.